హలో అండి, ఈరోజు మనం లైనింగ్ బ్లౌజు ఖర్చు ఎక్కడా కూడా కనపడకుండా ఉండే విధంగా మనం ఈరోజు నేర్చుకుందాం. ముందుగా ఆది బ్లౌజ్ ప్రకారం లైనింగ్ పీసు బ్లౌజ్ పీస్ అనేది కట్ చేసుకున్న తర్వాత నెక్ వరకు ఈ విధంగా ఒక కుట్టు వేసుకున్న తర్వాత అక్కడక్కడ కట్స్ అనేది ఇచ్చి మనం నడుము దగ్గర ఈ విధంగా లైనింగ్ కంటే బ్లౌజ్ పీస్ ఎక్కువ పెట్టుకోవాలి. ఒక ఇంచ్ ఎక్కువ కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ పీస్ మీద ఈ విధంగా ½ ఇంచ్ అనేది ఖర్చు వదిలేసి కుట్టుకోవాలి. మనకి ఈ విధంగా ఎందుకంటే ఇప్పుడు లైనింగ్ మీద బ్లౌజ్ పీస్ ఎక్కువ పెట్టుకున్నది లైనింగ్ మీద ఈ విధంగా పెట్టి కుట్టేసుకోవాలి. ఈ విధంగా ఎందుకంటే మనకి ఫ్యూచర్లో బ్లౌజ్ అనేది పొడవు సరిపోకపోతే అప్పుడు మనం చూసుకొని కుట్టుకోవటానికి ఈ విధంగా పెట్టుకోవాలి. నేనైతే ఇలాగే కుడతాను. పట్టు శారీస్ మీద వచ్చే బ్లౌజెస్ అయితే నేను ఇలాగే కుడతాను. ఎవరివైనా కానీ కుట్టిన తర్వాత మనం తిప్పి ఈ విధంగా నెక్ వరకు తిప్పేసిన తర్వాత ఈ విధంగా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత మనం నడుము దగ్గర కూడా ఇలాగే కుట్టుకోవాలి. ఫస్ట్ అనేది నెక్ వరకు కుట్టుకుంటే మనకి ముడతలు ఎక్కడా కూడా రాకుండా ఉంటుంది. తర్వాత నడుము కుట్టిన తర్వాత మనం చుట్టూరా ఈ విధంగా కుట్టేసుకోవాలి. వేసిన తర్వాత మనకి ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అనేది కట్ చేయాలి. చుట్టూరా ఆ సైడు ఈ సైడు కుట్టేసుకొని కట్ చేసుకున్న తర్వాత మనం చంకకల్లి 2 ఇంచెస్ అనేది కుట్టు అనేది ఉప్పదీయాలి. ఈ విధంగా లాగేసిన తర్వాత మనకి నెక్ దగ్గర కూడా తీసుకోవాలండి. తీసేసిన తర్వాత మనకి లైనింగ్కి ఈ విధంగా గుర్తుంటుంది కాబట్టి ఆ గుర్తుకు చక్కగా మనం టక్స్ అనేది వేసుకోవచ్చు. ఈ విధంగా అన్నమాట 2 ఇంచెస్ అనేది పొడవు పెట్టి ఈ విధంగా వేసుకుంటే టక్స్ చూడండి సమానంగా వచ్చినాయి. కుట్టు ఒకే లెవెల్లో వచ్చింది. 2 టక్స్లు సమానంగా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా నెక్ వరకు ముందుగా మనం కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ పీస్ మీద లైనింగ్ అనేది ఈ విధంగా పెట్టి కుట్టుకోవాలి. కుట్టేసిన తర్వాత అక్కడక్కడ కట్స్ అనేది కట్ చేసిన తర్వాత మనం తిప్పి మరలా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత చుట్టూరా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఖర్చు అనేది కట్ చేసుకోవాలి. చుట్టూ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ పట్టీ కోసం ఇక్కడ కూడా మనం ఖర్చు కనపడకుండా ఈ విధంగా లైనింగ్ పీసు ఒక సైడ్కి బ్లౌజ్ అనేది షేప్ పట్టీ రెడీ చేసుకుంటాం కదా. బ్లౌజ్ పీసు లైనింగ్ పీస్ అనేది లైనింగ్ అనేది ఒకవైపు కనాలి, బ్లౌజ్ అనేది ఒకవైపు కని ఈ విధంగా ఫస్ట్ బ్లౌజ్ పీస్ మీద మనం ఫ్రంట్ పార్ట్ కుట్టుకోవాలండి. నేను వీడియోలో చూపించే విధంగా కుట్టుకున్న తర్వాత మనం దాన్ని మరలా తిప్పి లైనింగ్ అనేది ఈ విధంగా కుట్టుకుంటే చూడండి ఎక్కడా కూడా మనకి ఖర్చు అనేది షేప్ పట్టీ దగ్గర కూడా కనపడదు. ఒకటి అయిపోయిన తర్వాత రెండోది చూడండి లైనింగ్ ఒక సైడ్కి బ్లౌజ్ పీస్ అనేది ఒక సైడ్ కన్న తర్వాత మనం ముందుగా బ్లౌజ్ పీస్ మీద పెట్టి ఈ విధంగా కుట్టుకోవాలి. ఫస్ట్ కుట్టుకున్న తర్వాత చూడండి లైనింగ్ అనేది ఈ విధంగా మడిచి మనం స్టార్టింగ్ కుట్టేసాం కదా దాని మీదే కుట్టు అనేది సైడ్కి వెళ్ళిపోకుండా ఈ విధంగా కుట్టుకోవాలి. చూసుకొని నిదానంగా చూడండి మనకి ఎక్కడా కూడా ఖర్చు అనేది కనపడదు. తర్వాత ఇప్పుడు షోల్డర్ దగ్గర కూడా ఖర్చు అనేది కనపడకుండా ఉండటానికి మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 లైనింగ్లు ఒక సైడ్ పెట్టి ఆ సైడు బ్యాక్ పార్ట్ బ్లౌజ్ పీస్ అనేది ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ పీసు 2 ఒక సైడును పెట్టి ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత మరలా డబల్ కుట్టు అనేది వేసుకోవాలి. ఇంకా మనం కుట్టేసుకునేది ఉండదు కాబట్టి వేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది చూడండి. మనకి ఖర్చు అనేది ఎక్కడా కూడా కనపడదు, లోపల కనపడుతుంది. అందుకని మనం నెక్ దగ్గర చంకకల్లి 1 ఇంచ్ అన్నా లేకపోతే 2 ఇంచెస్ అన్నా కుట్టు అనేది తీసేయండి. తర్వాత వేసుకోవచ్చు. కుట్టిన తర్వాత అయిపోయిన తర్వాత షోల్డర్ జాయింట్ అనేది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా సైడ్ జాయింట్లు అనేది ముందుగా లైనింగ్ కల్లి కాకుండా మనకి చంక కల్లి సైడ్ జాయింట్ కూడా ఖర్చు అనేది కనపడకుండా ఉండటానికి ముందుగా మనం బ్లౌజ్ పీస్ మీద వేసుకోవాలి. చుట్టూ
హ్యాండ్స్ దగ్గర నుంచి నడుం దగ్గర వరకు బ్లౌజ్ పీస్ కల్లి జాయింట్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక సైడ్ అలాగే కుట్టి రెండో సైడ్ కూడా అలాగే కుట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం తిప్పి లైనింగ్ కల్లి ఆది బ్లౌజ్ ప్రకారం కొలతలు తీసుకొని లూజ్ అనేది చూసుకొని హ్యాండ్స్ లూజు, చంక లూజు, నడుము లూజు చూసుకొని రెండు వైపులా ఇలాగే కుట్టుకొని సైడ్ కుట్లు అనేది ఎక్స్ట్రా కుట్లు అనేది వేసుకోవాలి. ఇంకా మనం ఖర్చు అనేది కట్ చేసేది ఉండదు. మనకి క్లాత్ అనేది పోగులు పోకుండా ఉంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి. పట్టు క్లాత్కి పట్టు జాకెట్లకు వచ్చే బ్లౌజ్ అనేది ఈ విధంగా కుట్టండి. చూడండి ఎక్కడ కూడా మనకి ఖర్చు అనేది కనపడదండి. చూడండి సేప్ పట్టి దగ్గర, షోల్డర్ దగ్గర, సైడ్ జాయింట్లు ఎక్కడా కూడా మనకు ఖర్చు అనేది కనపడదు. చూడండి చంక దగ్గర కూడా కుట్టు అనేది ప్లస్ లాగా వచ్చింది. ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.